కాల ఈ వేళలో ఉప్పొంగిన హృదయాలలో ఉదయకాల ఈ వేళలో ఉప్పొంగిన హృదయాలతో మమతానమూర్తి శ్రీయేసుని మమతానమూర్తి శ్రీయేసుని స్తుతించరారే జనులారా స్తుతించరారే జనులారా ఉదయకాల ఈ వేళలో ఉప్పొంగిన హృదయాలతో రవికాంతులు విరజిమ్మేటి వేళ రారాజు యేసుని కొలువంగరారే రవికాంతులు విరజిమ్మేటి వేళ రారాజు యేసుని కొలువంగరారే పక్షులు రాగాలు పాడేటి వేళ పక్షులు రాగాలు పాడేటి వేళ పరమసుతుని పూజింపరారే పరమసుతుని పూజింపరారే ఉదయకాల ఈ వేళలో ఉప్పొంగిన హృదయాలతో ఉదయకాల ఈ వేళలో ఉప్పొంగిన హృదయాలతో. ఈనాడు దివ్య పూజ బలి ఈ క్రింది కుటుంబాల కోసం ప్రత్యేకంగా అర్పించబడుతూ ఉన్నది. హైదరాబాద్ అగ్రపీఠము నుండి కుకట్పల్లి విచారణకు చెందిన దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు ఏరువ సబీనమ్మ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకును, మేకల శౌరీలమ్మ ఆత్మకును మరియు ఏరువ జ్ఞానారెడ్డి అంతోణమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకును నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ శివరెడ్డి, సురేషు, చిన్ని, జాస్మిన్, క్రిస్మిత్, సునీల్, దివ్య, శష్మిత్, దినోరెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజలో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుదాము. ఈ దినము టీనా తన జన్మదినోత్సవం కొనియాడుచున్న సందర్భముగా దేవునికి దీవెనలు, ఆరోగ్య భాగ్యములు తన కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించి దీవించాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనము నుండి సెయింట్ తెరీసా విచారణకు చెందిన కొమ్మిని అనిల్ కుమార్ తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న తరుణములో దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యములు వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కొమ్మిని నీరజ, వర్షిత్తు, జార్జి మరియు హన్ రిదిమా సమర్పిస్తూ ఉన్నారు. ఈ తలంపుల కోసం ప్రత్యేకముగా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుడు మనలను తన పోలికలో తన వలె సృష్టించి ఉన్నాడు. పునీత యోహాను గారు మాట్లాడుతూ ఉన్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యములో, పరలోకములో దేవుడు ఏ విధముగా ఉన్నాడో భూలోకములో మనము ఆ విధంగా ఉన్నాం. పరలోకములో దేవుడు ప్రేమామూర్తి, దయాపరుడు, ఆయన కరుణామయుడు. ఈ భూలోకములో మనల్ని కూడా ప్రభు తన పోలికలో తన వలె కలిగించి ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వాక్యములో ఆలకిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు పునీత పౌలు గారు చెబుతూ ఉన్నాడు, మనము దేవుని యొక్క మహిమను, తేజస్సును, దయాలత్వ గుణమును కోల్పోయి ఉన్నామంటే కారణం పాపం. ఈరోజు మొదటి పట్టణంలో పునీత పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, పాపం వలన మనము దేవుని యొక్క మహిమను కోల్పోయి ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా పాపం చేస్తున్నామంటే ఈరోజు సువిశేషములో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు పరిశుద్ధులను చంపుతూ ఉన్నారు, ప్రవక్తలను చంపుతూ ఉన్నారు. దేవుడు అభిషేకించిన వారిని వాళ్ళు చంపుతూ పాపం కట్టుకుని వారికి ఉన్న మహిమను కోల్పోతూ ఉన్నారు. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనం కూడా ఏదో రకమైన పాపం చేసి, అబద్ధములాడి, దొంగతనము చేసి, మోసము చేసి, లంచాలు తీసుకొని, ఒక మాటలో దైవాజ్ఞలను పాటించకుండా పాపములో పడిపోయి దైవ మహిమను కోల్పోతూ ఉన్నాం. ఒకసారి కళ్ళు మూసుకొని, ఏ రంగంలో మనం పాపములో పడిపోయి దేవుడు మనకిచ్చిన మహిమను కోల్పోతున్నామో ఆత్మ పరిశీలన కావించుకొని, ప్రభా ఆ పాపము నుండి నాకు సంపూర్ణ విముక్తి దయచేసి నీ మహిమను, తేజస్సును కాపాడుకునే భాగ్యము దయచేమయ్యా. ప్రభుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మా యందు, మా ముందు, మా వెనుక నడచి మేము సర్వదా మంచి కార్యములు మాత్రమే నిర్వహించినట్లు దృఢ చిత్తమును వసగునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగాయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మానవుడు నీతిమంతుడు అనున్నది విశ్వాసం వలన కానీ ధర్మశాస్త్రానుసార క్రియల వలన కాదు. మొదటి పఠనము
పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 29 వరకు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. యేసుక్రీస్తునందలి వారి విశ్వాసము ద్వారా దేవుడు మానవులను నీతిమంతులుగా చేయును అని ధర్మశాస్త్రమును ప్రవక్తలను దానికి సాక్ష్యమిచ్చిరి. క్రీస్తునందు విశ్వాసము కలవారిని అందరినీ దేవుడు తనకు అంగీకార యోగ్యులుగా చేసుకొనెను. ఎట్టి భేదమును లేదు. మానవులందరూ పాపము చేసిరి, అందరూ దేవుని మహిమకు కొరతపడిరి. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహంచే నీతిమంతులుగా చేయబడిరి. మానవులకు ఆయన యందుగల విశ్వాసముచే ఆయన మరణము ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగా ఏర్పరచెను. దేవుడు మానవులను నీతిమంతులుగా ఎట్లు చేయునో ప్రదర్శించుటకే ఆయన క్రీస్తును అనుగ్రహించెను. ఏలైనా గతమున దేవుడు ఓర్పు వహించి మానవుల పాపములను ఉపేక్షించెను. తాను నీతిమంతుడనియు యేసునందు విశ్వాసం గల వానిని నీతిమంతునిగా చేయుదుననియు నిరూపించుటకే దేవుడు ఇట్లు చేసెను. కనుక గొప్పలు చెప్పుకొనుటకు ఏమున్నది? ఏమీనూ లేదే. ఏ కారణమున? క్రియల వలన కాదు, విశ్వాసము వలననే మానవుడు నీతిమంతుడు అగునది. విశ్వాసము వలన గాని ధర్మశాస్త్రానుసార క్రియల వలన కాదని మేము భావించుచున్నాము. లేక దేవుడు ఒక్క యూదులకే దేవుడా? ఆయన అన్యులకు కూడా దేవుడు కాడా? అవును, దేవుడు ఒక్కడే కనుక ఆయన అన్యులకు కూడా దేవుడు. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు దయకలవాడు, ప్రభు దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు. ప్రభు అగాధ స్థలము నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నా మొర వినుము, నీ చెవియొగ్గి నా వేడుకోలు ఆలింపుము. అందరూ ప్రభు దయకలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు. ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము. అందరూ ప్రభు దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు. నేను ప్రభు కొరకు ఆశతో వేచియున్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మితిని. కావలివారు వేకుజాము కొరకు వేచియున్న దానికంటేను ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు వేచియున్నది. అందరూ ప్రభు దయగలవాడు, సమృద్ధిగా రక్షణమును వసగువాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. సుగుణ సుధాముని సువిశేషమును నిర్మల మనసుతో వినరండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. నిత్య నివాసుని నీతి వాక్కులు విడనాడక పాటించండి. హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 11వ అధ్యాయము వచనములు 47 నుండి 54 వరకు. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము! మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుచున్నారు. ఈ విధమున మీరు మీ పితరులు చేసిన పనులకు సాక్షులై వారితో ఏకీభవించుచున్నారు. ఎలైనా వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారికి సమాధులను కట్టుచున్నారు. ఇందువలనే దేవుని జ్ఞానము ఇట్లు చెప్పుచున్నది, నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపెదను. వారిలో కొందరిని వారు చంపెదరు, కొందరిని హింసించెదరు. ప్రపంచ ప్రారంభము నుండి అనగా హెబేలు హత్య మొదలుకొని గర్భాలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జకరియా హత్య వరకు చిందించబడిన ప్రవక్తల రక్తమునకు ఈ తరముల వారు విచారింపబడుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము! మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి తాళపు చెవిని మీ స్వాధీనము చేసుకుని ఉన్నారు. మీరు ప్రవేశింపలేదు, ప్రవేశించు వారిని మీరు అడ్డగించితిరి అని చెప్పెను. యేసు అక్కడ నుండి బయలుదేరినప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఆయనపై పగబట్టి ఎట్లయినా ఆయనలో తప్పు పట్టవలని ఒత్తిడి చేయుచు ప్రశ్నింపసాగిరి. ఇట్లు వారందరూ ఆయనను మాటల్లో చిక్కించుకొనవలెనని పొంచి ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనందరిని కూడా తన వలె తన పోలికలో సృష్టించి ఉన్నాడు. పునీత పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యములో, మీరు దేవునికి ఆలయమని మీకు తెలియదా? దేవుని యొక్క ఆత్మ మీలో వాసము చేస్తున్నదని మీకు తెలియదా? ఆ తర్వాత 1 కొరింథీయులు 3వ అధ్యాయము 19వ వాక్యములో, మీరు మీకు చెందినవారు కాదు, దేవునికి చెందినవారు అని రాయబడి ఉన్నది. ఈ విధముగా దేవుడు మనలో తన ఆత్మను ఉంచి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యములో మనలో తన జీవాత్మను కూడా వసగి ఆయన దీవించి రూపొందించి ఉన్నాడు. సిరాకు గ్రంథం 17వ అధ్యాయం 3వ వాక్యములో మనం చూస్తున్నాం,
నరులను దేవుడు తన వలె తన పోలికలో సృష్టించి ఉన్నాడు. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని పోలి దేవుని వలె కలిగించబడి నడుస్తున్న బిడ్డలం, దేవుని యొక్క మహిమను మోస్తున్న బిడ్డలం, దేవుని యొక్క తేజస్సులో వెలుగొందుచున్న బిడ్డలం. అయితే ఈరోజు పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, రోమీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు 3వ అధ్యాయం 23వ వాక్యములో, మనుషులు పాపం చేసి దేవుడు తమకిచ్చిన మహిమను కోల్పోయి ఉన్నారు. పాపం వలన దేవుడు మనకిచ్చిన మహిమను మనం కోల్పోతూ ఉన్నాం. ఉదాహరణకి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, సంసోను తల్లి గర్భములో రూపొందింపక మునిపే ఆ మనోవా భార్యకు దేవుడు వర్తమానం పంపుతున్నాడు, అమ్మా నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడు నీ కడుపున పడిన క్షణము నుండి కూడా మృతతత్పరుడై జీవిస్తాడు అని పలుకుతూ ఉన్నాడు. న్యాయాధిపతి గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్యములో. ఆ తర్వాత ఆ కుమారుని ద్వారా ఇశ్రాయేలులను ఫిలిస్తీన్ల బారి నుండి కాపాడుతున్నాడు అని కూడా పలుకుతున్నాడు. అయితే సంసోను ఏం చేస్తున్నాడు? పుట్టిన తర్వాత యవ్వన ప్రాయములో సంసోను న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1వ వాక్యములో ఆయన తిమ్నాతు అనే గ్రామానికి వెళ్ళి ఒక యువతితో సంబంధం పెట్టుకుని పాపములో పడిపోతున్నాడు. అంతటితో ఆగిపోలేదు. ఆయన 16వ అధ్యాయములో 1వ వాక్యములో గాజాకు వెళ్ళి మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుని పాపములో పడిపోతున్నాడు. 16వ అధ్యాయము 8వ వాక్యములో సోరేకు అనే లోయలోనికి వెళ్ళి మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుని పాపములో పడిపోతున్నాడు. ఆ పాపం వలన ఏమి చేస్తున్నాడు సంసోను? దేవుడు తనకిచ్చిన పరమ రహస్యమును ఆ యువతితో పలుకుతూ ఉన్నాడు. ఆ యువతి సంసోని బంధించి తనకు శక్తికి, బలానికి, తేజస్కు కారణమైన వెంట్రుకలను 7 సార్లుగా కత్తిరించి వేస్తున్నది. దానితోటి సంసోని యొక్క బలము మరి క్షీణించిపోయినది. దైవ బలము తన నుండి కోల్పోయి ఉన్నాడు. ఆయన చూసేసరికి ఆయన చేతులకు, కాళ్లకు సంఖ్యలు బిగించబడి ఉన్నాయి. ఆయన ఈజీగా తెంపుకుందాం, సులభముగా తెంపుకుందామని చూశాడు, కానీ తెగట్లేదు. అప్పుడేమవుతున్నది? ఆ పాపం వలన ఒక్క స్త్రీ కాదు, 2 స్త్రీలు కాదు, 3 స్త్రీలతో చేసిన పాపం వలన దేవుడు తనకిచ్చిన మహిమను, శక్తిని, బలమును కోల్పోయి ఉన్నాడు. ఆ తర్వాత సంసోన్ని బంధించారు, తన కళ్ళు ఊడబెకి వేశారు, అంధకారంలో పడవేశారు, దైవ మహిమను పూర్తిగా కోల్పోయి ఉన్నాడు. ఈ విధంగా దేవుడు కొంతమందిని ఈ లోకములో ప్రతి ఒక్కరిని కూడా తన మహిమతో పంచుకొని జీవిస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వాక్యములో చూసినట్లయితే దేవుడు తన ఉద్దేశానుసారము కొంతమందిని ఏర్పరచుకుంటున్నాడు. సంసోనులాగా వారిని ఏర్పరచుకోవటం మాత్రమే కాదు, ప్రత్యేకంగా వారి పిలుపునిస్తున్నాడు. పిలుపునివ్వటం మాత్రమే కాదు, వారిని పరిశుద్ధులుగా అభిషేకిస్తున్నాడు. పరిశుద్ధులుగా అభిషేకించటం మాత్రమే కాదు, వారికి ఆయన మహిమలో పాలు పంచిస్తున్నాడు. ఈ విధంగా ఆ మహిమ మనకు పంచి ఇచ్చినప్పుడు ఆ మహిమను మనం కాపాడుకోవాలి. మనం అదేవిధంగా చూస్తూ ఉన్నాం సౌలు రాజు యొక్క జీవితంలో. సౌలు రాజు కూడా తన జీవిత కాలంలో ఏమి చేస్తూ ఉన్నాడు? ఆయన కేవలము ఒక గాడిద పిల్లను ఎత్తుక్కోవడానికి వెళ్ళాడు. అలాంటి సౌలుని సామూయేలు ప్రవక్త గుర్తించి దేవునికి చిత్తానుసారముగా, ఆజ్ఞానుసారముగా రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఆ సౌలుతో సామూయేలు పలుకుతున్నాడు. 1 సామూయేలు గ్రంథం 10వ అధ్యాయములో 7వ వాక్యములో, నీవు గిల్గాలుకు వెళ్ళి 7 దినములు నా కోసం వేచి ఉండము, నీ తరపున ప్రజల తరపున బలి అర్పిస్తాను అన్నాడు. కానీ 13వ అధ్యాయము 1 సామూయేలు గ్రంథం 13వ అధ్యాయములో మనం చూస్తున్నాం, సౌలు 7 దినములు వేచి ఉండలేక సామువేలు అర్పించవలసిన బలిని తానే అర్పించాడు. తత్ఫలితముగా సామువేలు వస్తున్నాడు అక్కడికి.
1 సాముయేలు గ్రంథం 13వ అధ్యాయంలో సామువేలు వచ్చి నువ్వు ఎంత పిచ్చి పని చేసేటివి, తరతరాలుగా నీకు నీ కుమారులకు రాబోయే రాజవంశమును నువ్వు కోల్పోయి ఉన్నావు. దేవుడు నీ నుండి దాన్ని తీసివేసి వేరే వారికి అందజేయబోతూ ఉన్నాడు. నా మాట ప్రకారము విధేయించి వేచి ఉన్నట్లయితే దైవ దీవెన అభిషేకం మహిమ నీ యందును నీ వంశం వారి యందును తరతరాల వరకు నిలిచి ఉండేది అని సామెలు పలుకుతూ ఉన్నాడు. చూడండి, పాపము వలన సంసోను దైవ మహిమను కోల్పోతున్నాడు. సౌలుకి తర్వాత మోతున్నది 1 సామెలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యములో సౌలు నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దుష్టాత్మ వచ్చి సౌలుని పీడిస్తూ ఉన్నది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన మహిమను పాపము ద్వారా మనం కోల్పోతూ ఉన్నాం. అందుకే ఈరోజు మనందరం కూడా ప్రభువునికి ఇచ్చాడు ఒక మహిమ, ఒక మంచి భార్యనిచ్చి, ఒక మంచి భర్తనిచ్చి, నీకు పిల్లలనిచ్చి, నువ్వు జీవించడానికి ఒక అంతస్తుని, ఒక ఓందాతనాన్నిచ్చి దేవుడు కాపాడుతున్నాడు. నీకు ఇచ్చిన మహిమను, పరిశుద్ధతను కడవరకు కాపాడుకోవాలి. బారూకు గ్రంథం 3వ అధ్యాయము 11వ వాక్యములో, బారూకు గ్రంథం 4వ అధ్యాయము 3వ వాక్యములో, బారూకు గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యములో దేవుడు నీకు ఇచ్చిన మహిమను పోగొట్టుకోకుండా కాపాడుకో. దర్శన గ్రంథం 3వ అధ్యాయము 11వ వాక్యంలో కూడా రాయబడి ఉన్నది, దేవుడు నీకు ఇచ్చిన మహిమను చివరి వరకు నువ్వు కాపాడుకో, పాపములు పడిపోకుండా కాపాడుకోవాలి. అక్టోబర్ మాసం పరిశుద్ధ మరియమ్మ జపమాల మాతగా కొనియాడుతున్నాం. దేవుడు ఆమెకిచ్చిన మహిమను ఆమె కాపాడుకున్నది. తరతరాలుగా ఆమె అంటున్నది, తరతరాల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీకంటూ ఒక అంతస్తునిచ్చాడు. మీరు కూడా తరతరాల వారు ధన్యులుగా పిలువబడుతూ జీవించాలి, ధన్యులుగా అభిషేకం కాపాడుకోవాలి. ఆ ధన్యత కోసం మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా మన తిరుసభ కొరకును, మన కుటుంబాల యొక్క వ్యక్తిగత అవసరాల కోసం దేవుని ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, లోకమును ఎంతో ప్రేమతో సృష్టించి మా తిరుసభ పాలకులుగా ఫ్రాన్సిస్ పాపు గారిని నియమించి ఉన్నారు. వారిని మేత్రాలను గురువులను ఉపదేశులను సంఘ కాపులను దీవించి వారికి ఇచ్చిన మహిమ పరిశుద్ధతలో జీవించే కృప దయచేయుడు. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, అక్టోబర్ మాసం ప్రత్యేకముగా పరిశుద్ధ జపమాల మాతకు అర్పితం కావించబడి అనేక మంది తల్లి మరియమాతను కొనియాడుతూ ఉన్నారు. తల్లి మరియమాత మధ్యస్థ ప్రార్థన బట్టి వారి వారి అవసరాలను తీర్చి వారిని ఆదుకొని శాంతి సమాధానము ఆరోగ్య భాగ్యాలతో నింపండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు ప్రత్యేకముగా దివ్య పూజా బలి పెట్టించు వారి కుటుంబాలను, ఈనాడు జన్మదినోత్సవం కొనియాడుతున్నటువంటి బిడ్డలను ప్రేమతో దీవించి వారికి ఏ కొరత కొదువు లేకుండా జీవితాంతం వరకు కూడా నీ పరిశుద్ధతను కలిగి జీవించే కృప దయచేయుడు. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నిరుద్యోగముతో బాధపడుతున్న వారిని, పని కోసం నిరంతరం కూడా వెతుకు వారిని దీవించి జీవనోపాధి కొరకై వారి తగిన అవకాశాలు దయచేసి నీవే కాపరి మేపరిగా ఉండి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత తలంపుల కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, యెహోవా ఈరే మమ్ము చూచువాడా, మా ప్రార్థన ఆలకించువాడా, విశ్వాసము నమ్మకము భక్తితో మీ చెంత విన్నవించిన మా ప్రార్థన దయతో మన్నించి ఆ ప్రార్థనా ఫలాలను మా జీవితంలో పొందుకొని మేము అంటిపెట్టుకుని జీవించే కృప దయచేయుడు. మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
సర్వేశ్వరా అందుకు పేదార్పణ, అందుకు సర్వేశ్వరా అందుకు పేదార్పణ. అప్పద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి, అప్పద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి అర్పింతుము సర్వము ఈ దివ్య బలిలో, అర్పింతుము సర్వము ఈ దివ్య బలిలో. అందుకు సర్వేశ్వరా అందుకు పేదార్పణ. నీతియుక్తమైన సమాధానకరమైన అర్పణలే నీకెంతో ఇష్టమని వాక్యములో విన్నాము. నీతియుక్తమైన సమాధానకరమైన అర్పణలే నీకెంతో ఇష్టమని వాక్యములో విన్నాము. శ్రమకోర్చి చెమటోర్చి ఏరికోరి తెచ్చాము, శ్రమకోర్చి చెమటోర్చి ఏరికోరి తెచ్చాము. స్వీకరించవా అంగీకరింపవా, ఆదరించవా ఆశీర్వదించవా. స్వీకరింపవా అంగీకరింపవా, ఆదరించవా ఆశీర్వదించవా. అందుకు సర్వేశ్వరా అందుకు పేదార్పణ. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు అర్పించు అర్పణలతో పాటు దయతో స్వీకరింపుము. భక్తితో మేము నిర్వహించు ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గమహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములు చాచి స్లేవపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ
పునీతులతోను కలిసి ఏకస్వరముతో మేము నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును నీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించబడినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శ్రీరక్తములందు పాళివారమగు మమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏళ్ళవారా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ పాపగారిని, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్ములను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశానికి చేర్చుకునుడు మా అందరికీ దయచూపుడు. దేవుని కన్నతలిగ మరియ మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములతోనూ మా నిత్య జీవములో భాగము దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా మనందరం కూడా దేవుడు మనకిచ్చిన మహిమను పవిత్రతను కోల్పోకుండా కడవరకు పరిశుద్ధముగా జీవించే వరము దయచేయమని వేడుకొందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలహములకు గురి కాకున్నట్లా దయచేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ఏలిన వారిని జేసువా, మా పాపములు పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మాకు శాంతిని, సమాధానము, ఐక్యమత్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు, ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శ్రీ రక్తములు మన నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాతి దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగే విందు, అమృతమూర్తిని పొందు. ప్రేమను పంచును, జీవము నీచును. ప్రేమను పంచును, జీవము నీచును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమా పవిత్రమైన నీ కుమారుని శరీరము రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచూ ఉన్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చేయము. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యేసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసు క్రీస్తు యొక్క సంరక్షకుడైన యేసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తాన్ని కళ్ళ ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవలే నడుచు భాగ్యము మాకివ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయే శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియా సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నేను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము నీ విశ్వాసం మాకాదర్శం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము నీ విశ్వాసం మాకాదర్శం. మా ప్రియ మరియా కరుణా హృదయ, యేసుని మాత దయగల చరిత. మా ప్రియ మరియా కరుణా హృదయ, యేసుని మాత దయగల చరిత. అందుకే అందుకో మా వందనం, అందుకే అందుకో మా వందనం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము నీ విశ్వాసం మాకాదర్శం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత,